ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల రిజర్వాయర్ పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాదగిరిగుట్ట వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. తుర్కపల్లి పబ్లిక్ మీటింగ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు, కొన్ని శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఓకే శ్రవంతి, యాదాద్రి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో గంధమల్ల రిజర్వాయర్ పనులు, పలు అభివృద్ధి పనులను అయితే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరుమలాపురంలో పబ్లిక్ మీటింగ్ లో అయితే పాల్గొనున్నారు. మీటింగ్ అనంతరం చాపర్లో హైదరాబాద్ అయితే తిరిగి ప్రయాణం కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సీఎం టూర్ పై నేపథ్యంలో రాచకొండ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. తిరుమలాపూర్లో భారీ బహిరంగ సభ నేపథ్యం ట్రాఫిక్ డైరెక్షన్ అయితే విధించారు. అయితే అట్లనే భద్రాపూర్ భువనగిరిల మధ్య వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. భువనగిరి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వాహనాలను మళ్లించనున్నారు. అలానే ఏదైతే సీఎం కు సంబంధించినటువంటి పూర్తి భద్రత అయితే పోలీసులు ఇప్పటివరకే పూర్తి భద్రత ఏర్పాట్లను చేశారు. అలానే సీఎం వచ్చే అటువంటి దారిలో కొన్ని మళ్లింపు చర్యలు కూడా తీసుకున్నట్లయితే సమాచారం ఉంది. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.